ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు కార్యక్రమంలో ఈ రోజు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో దానికి సంబంధించి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేయకూడదు అనేటటువంటి కార్యక్రమంకి వచ్చారు. ఆ సందర్భంగా ఇంటికాడికి ఆహ్వానించిన వరకు వచ్చారు, అంతేగాని మిగతా వాటి గురించి సంబంధించిన ప్రెస్ మీట్ కాదు. ఒకవేళ మేము చెప్పేటంటే నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా టీడీపీ నాయకులకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరి పేర్లు వాడి అందరికీ ఏదో బురద చల్లాలనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా అనంత వెంకటరామరెడ్డి గారు మాట్లాడినటువంటిది విధానం ఏంటి? కృష్ణా జలాల గురించి మాట్లాడినాడు, ఇరిగేషన్ గురించి మాట్లాడినాడు, రైతన్నల గురించి మాట్లాడినాడు. ఒక ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశం ఏ విధంగా ఎవరైనా కావచ్చు, మాట్లాడినప్పుడు దానికి ఏదైనా వీలైతే సమాధానం చెప్పాలా, దానికి ఖండించాలా. విమర్శలు ప్రతి విమర్శలు ఏ పార్టీలో అయినా సహజంగా ఉంటాయి. 2005 నుంచి నేను రాజకీయాల్లో ఉండా, అంటే ప్రజా సంఘాల్లో ఉండా, నాతో పాటు దాదాపు 11 మంది పేర్లు చదివి అందరి పేర్లు తీసుకొని వచ్చేసి వాళ్ళకి సంబంధించినటువంటిది బాయిలని పేర్లు పెట్టుకున్నారు. విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేయాలి కానీ విలువలు లేకోకుండా ఏదో మాట్లాడిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా మాకైతే లేదు. ఒకటైతే చెప్తా ఉన్నాం, అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబం గురించి మీరు అంత నానారభసగా మాట్లాడాల్సినంత అవసరం అయితే లేదు. ఆయన మాట్లాడిన దానికి సమాధానం చెప్పండి, దానికి యాక్సెప్టబుల్గా ఉంటుంది. అంతేగాని అదంతా లేకోకుండా ఏదో మీరు మాట్లాడాలి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా తీసుకొని పోవాలా, రైతన్నలకి జరుగుతున్నటువంటి సమస్యలను పక్కదావ పట్టించాలనేసి మీరు ఏదో మాట్లాడినంత మాత్రాన అవి ఎవరికి ఏమీ అంటుకోదు. ఇటువంటి మాటలు మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా ఆలోచించాల. కృష్ణా జలాలకి అంద్రీనివాకి ఏంటి సంబంధం అని మాట్లాడుతున్నారు. కృష్ణా జలాలకి అంద్రీనివాకి వచ్చేటటువంటి అనంతపురంకి వచ్చేటటువంటిదే కృష్ణా జలాలు, అంద్రీనవకు లింక్ ఉండేటటువంటిదే కృష్ణా జలాలు. మరి వాటికి అన్నిటికీ మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేటటువంటి ఉద్దేశం ఏంది? ఏదైనా ఒక ఉద్దేశం ఉంటే ప్రజల్ని చైతన్యవంతం చేయాలా, ప్రజలకు మన యొక్క ఆలోచన విధానాన్ని తీసుకొని పోవాలా. మేము ఏదైతే ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీలకంగా ఒక పక్క విభజన విభాగంలో సిద్ధార్థ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలను చైతన్యవంతం చేస్తూ ప్రజల కోసం ప్రజలతో కలిసి ప్రజల గొంతుగా వినిపిస్తూ ఉన్నాం. అంతేగాని ఎవరో ఏదో మాట్లాడారనేసి మేము మాట్లాడాల్సినంత అవసరం లేదు, వారికి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి కూడా లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.